ఇక్కడ కాలం వేగంగా నడుస్తుందని 2 రోజుల్లో వారి జుట్టు గోర్లు 2 వారాలకు సరిపడినంత వేగంగా పెరగడమే కాకుండా చర్మం కూడా ముడతలు పడిందని, ఇక్కడ కాల ప్రవాహానికి సంబంధించిన మిస్టరీ ఉందని ప్రచురించారు. కానీ ఇది నిరూపించే విధంగా ఎలాంటి ప్రూఫ్స్ ఫైల్ చేయలేదు. దీనిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. మరో రష్యా పర్వతారోహకుడు సెర్గీ సిట్యాకోవ్ దీన్ని అధిరోహించే ప్రయత్నం చేశాడు. కానీ పైకి వెళ్లే కొద్దీ అతను తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. ప్రముఖ పర్వతారోహకుడు రైన్హోల్డ్ మెస్నర్ మౌంట్ కైలాష్ను అధిరోహించడానికి చైనా నుండి ఆహ్వానం అందుకున్నప్పటికీ అతను తిరస్కరించాడు. కాలక్రమేణా మరికొంతమంది కైలాష్ను అధిరోహించడానికి పర్మిషన్ ఇచ్చిన తరువాత కొన్ని కారణాలతో చైనా ఆ పర్మిషన్ను వెనక్కి తీసుకుంది. చివరికి చైనా ప్రభుత్వం మౌంట్ కైలాష్ను ఎక్కడానికి పూర్తిగా నిషేధించింది. సో ఫైనలీ మౌంట్ కైలాష్ను సందర్శించే వారిలో ఓ ఎనర్జీగా దాన్ని అనుభవించే వచ్చేవారు కొందరైతే ఇదంతా దైవమాయ అని నమ్మేవారు మరికొందరు. బట్ మౌంట్ కైలాష్ అనేది ఇప్పటికీ ఓ మిస్టరీగా ఉండడం మాత్రం నిజం.